సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని స్థానిక భగత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్పలు దాదాపుగా 1500 మంది అయ్యప్పలు ఈ భిక్ష కార్యక్రమంలో పాల్గొని సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పొన్నం ప్రభాకర్ను ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు అందరూ ఆశీర్వదించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రాచకొండ చక్రధర్రావు, రాష్ట్ర వైద్యుల అంజన్ కుమార్, కటకం వెంకటరమణ, నాల్ర కార్తిక్, యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, పడిశెట్టి భూమయ్య, కిరణ్ స్వామి, జనగం సత్యనారాయణ, అనిల్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన మాస్ లీడర్ మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ బీసీ శాఖ మాత్యులు గత కొన్ని సంవత్సరాలుగా సోనియా గాంధీకి అత్యంత ఆత్మీయుడుగా, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడుగా ప్రతి సంవత్సరం ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్తులకు 9వ తారీఖు నాడు కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా వారి ఆదేశానుసారం వారు స్వయంగా వారి ఖర్చులతో ఇక్కడ అన్నదానం ఈరోజు నిర్వహించడం జరిగింది. వచ్చిన అయ్యప్ప స్వాముల భక్తులందరూ కూడా ఆ ఆహారాన్ని స్వీకరించి ఆ అన్నగారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు రమణన్న, అంజనన్న మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ప్రతినిధులుగా అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి, ఆ కుటుంబం మీద ఉండాలి, అన్న కూడా ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ అయ్యప్పలకు భిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా అయ్యప్ప భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను.